మై డి స్టూడెంట్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ ఎట్టకేలకు వచ్చేసింది. మీరందరూ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యారని ఆశిస్తున్నాను. ఎందుకంటే 1:100 నిష్పత్తులు తీయడం వల్ల మ్యాక్సిమం ప్రిలిమ్స్లో ఏమాత్రం చదివి గ్రూప్స్ యాస్పిరెంట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. అయితే మేమేం భావించామంటే సీరియస్గా చదివినటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు కొంతమంది ప్రిలిమ్స్లో ఉండిపోతారేమో అనుకున్నాం. ఎందుకంటే ఆ పేపర్ ప్యాటర్న్ చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి ఒకే విధంగా ఉన్నట్టు వచ్చింది గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్యాటర్న్ అనేది. కాబట్టి పాపం సీరియస్గా చదివినటువంటి అభ్యర్థులు నష్టపోతారేమో అని చెప్పేసి భావించాం. కానీ ఏపీపీఎస్సీ ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. 1:100 నిష్పత్తిలో పిలవడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. మీరందరూ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇంకా యుద్ధానికి సిద్ధం కండి. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది అయిపోయింది. ఇంకా మరి టెన్షన్ లేదు. ఇంక ఇప్పుడంతా కూడా ప్రిపరేషన్ ప్రారంభించే సమయం అనేది వచ్చేసింది. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీరందరూ ఏం చేస్తారంటే గ్రూప్ 2 మెయిన్స్కి సిద్ధం కండి. మనం అందరం కూడా గ్రూప్ 2 మెయిన్స్కి సిద్ధం కావాలి. అయితే నా పరంగా నేను మీకు ఏం చేస్తానో చెప్తాను. గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ అనేది ఎలా చదవాలి, ఏంటి సంగతి, బేసిక్ కాన్సెప్ట్స్ కోర్ సబ్జెక్ట్ ఎలా చదవాలి, కరెంట్ ఎకానమీ ఎలా చదవాలి అనేది నేను వరుసగా ఏ యూనిట్ ఎలా చదవాలి ఏంటనేది వరుసగా 5 యూనిట్లు కూడా మీకు ఎలా చదవాలి ఏంటనేది చెప్తాను ముందు. అక్కడి నుంచి ఏం చేస్తానంటే ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీని కవర్ చేస్తాను. అదేవిధంగా ప్రతి యూనిట్లో కూడా మీకు ఏమైనా కష్టమైనటువంటి కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే కంటెంట్ కోర్ సబ్జెక్టులు అనమాట అర్థం కాకపోతే అవి కామెంట్ సెక్షన్లో కానీ మీరు పెడితే పలానా టాపిక్ మాకు అర్థం అవ్వలేదు సార్ అంటే ఆ టాపిక్ మీద వీడియో చేసి పెడతాను. అంటే ఉదాహరణకి మీకు జాతీయ ఆదాయంలో కాన్సెప్ట్స్ అర్థం కాలేదనుకోండి, ఆల్రెడీ మన ఛానల్లో జాతీయ ఆదాయం మీద క్లియర్గా కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవి చూసుకోండి. ఇంకా మీకు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే ద్రవ్యం మనీలో మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది. మనీ మల్టిప్లైర్ అవన్నీ ఉంటాయి. వాటిలో ఏమైనా మీకు అర్థం కాకపోతే కిందనే కామెంట్ చేస్తే మీకు అవి కూడా చేసి పెడతాను. అదే కాదు, మొత్తం 5 యూనిట్స్లో కూడా 5 యూనిట్లో కూడా ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేస్తే దాని మీద మీకు వీడియో చేసి వెంటనే అప్లోడ్ చేస్తాను. మీరు ప్రిపరేషన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ఏది అర్థం కాకపోయినా మన యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ పెడితే మీకు 5 యూనిట్లు సఫిషియెంట్గా నేను అందిస్తాను. అదేవిధంగా ఇంకేంటంటే మీకు చెప్తున్నాను కదా, ప్రతి యూనిట్లో కూడా కోర్ సబ్జెక్ట్ ఏం చదవాలి, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలని చెప్తూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా కరెంట్ ఎకానమీ యూనిట్కి లింక్డ్గా ఉన్నటువంటి కరెంట్ ఎకానమీని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో. మీరేంటంటే ఎగ్జామ్ అయినంత వరకు కూడా దీన్ని ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఎగ్జామ్లో ఇంచుమించు 75 మార్క్స్కి 60+ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ దయచేసి ఎకానమీ బై శ్రీనివాస్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీకు నేను ఏం చెప్తానంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీని ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం చూద్దాం. సిలబస్ వైజ్ చెప్తాను. యూనిట్ 1 ఎలా చదవాలో మనం ఒకసారి చూద్దాం. యూనిట్ 1లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపము. ఎకనామిక్ ప్లానింగ్, ఆర్థిక ప్రణాళికలు. అండ్ పాలసీ అంటే పద్ధతులు, భారతదేశం యొక్క పద్ధతులు, పాలసీస్, విధానాలు, భారతదేశ విధానాలు అంటాం. ఇందులో భాగంగా ఏం చేశారంటే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, భారతదేశ జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయము అంటే జాతి యొక్క ఆదాయం, దాన్ని ఎలా నిర్వచిస్తారంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల అంతిమ విలువనే జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక దేశంలో, భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో 2023-24 ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. అంతిమ వస్తు సేవలు అంటే ఏంటి లేదు, మన అక్కడికి వచ్చి మనం ఉపయోగించగలిగేటువంటి వస్తువు అనమాట.
ఇప్పుడు ఈ పెన్ ఉంది. ఈ పెన్ తయారవడానికి చాలా వస్తువులు అవసరమవుతాయి. ప్లాస్టిక్, లోపల ముళ్ళు, ఇంకు ఇవన్నీ. అవన్నీ కాదు. మన దగ్గరికి ఏదైతే వచ్చిందో దీని విలువను మాత్రమే జాతీయ ఆదాయం లెక్క కడతారనమాట. ఆ విధంగా జాతీయ ఆదాయాన్ని నిర్వచించారు. ఈ జాతీయ ఆదాయంలో కాన్సెప్ట్ అంటే భావనలు. ఈ భావనలో మనం ఏం నేర్చుకుంటామంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అదేవిధంగా ఎన్ఎన్పి, ఎన్డిపి, చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్, అట్ ద రేట్ మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, నెట్ గ్రాస్ నెట్, ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్, ఇవన్నీ కూడా మనం డొమెస్టిక్, నేషనల్, ఇవన్నీ కూడా మనం జాతీయ ఆదాయ భావనలో నేర్చుకుంటాం. మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు? జాతీయ ఆదాయాన్ని కొలిచేటువంటి పద్ధతులు ఏంటి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, అదేవిధంగా మనం చూస్తే ఆదాయ మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్క కడతారనేది కూడా ఈ యొక్క నేషనల్ ఇన్కమ్, ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి చాప్టర్లో మీరు కోర్ సబ్జెక్టుగా చదువుకుంటారు. మీకు ఇంకొక విషయం చెప్తాను, చూడండి, బాగా గమనించండి. ఇంతకుముందు ఓన్లీ ఇండియన్ ఎకానమీ 75 మార్కులకు ఉండేది. కాబట్టి మీరు ఎంత పుస్తకాలు చదివినా ఇండియన్ ఎకానమీకి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశాడో, మీ సిలబస్లో ఏదైతే టాపిక్స్ మెన్షన్ చేశాడో అవి మాత్రమే చదవండి. ఎందుకంటే సిలబస్లో చాలా తీసాడు, జనాభా, డెమోగ్రఫీ అన్నీ తీసాడు. అవన్నీ చదవకండి. ఏదైతే మీ సిలబస్లో మెన్షన్ చేశాడో ఆ యూనిట్స్ మాత్రమే మీరు చదవండి. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది తప్ప మన మార్కెట్లో దొరికిన పుస్తకాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ ఎకానమీ అంటే అన్ని పరీక్షలకి సరిపోయినట్టు ఇండియన్ ఎకానమీని రాయడం జరిగింది. ఆ పుస్తకం అంతా చదివితే మీకు 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి అటువంటి తప్పులు మాత్రం చేయకండి. మీకు ఏదైతే ఇండియన్ ఎకానమీలో చాప్టర్స్ మెన్షన్ చేశాడో అవి మాత్రమే చదవండి. అర్థమైందా? దానిలో ఎంత డెప్త్ చదివినా పర్వాలేదు. అంతేగాని మీ సిలబస్లో మెన్షన్ చేయనటువంటి చాప్టర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చదవద్దు. చదవడం వల్ల మీకు సమయం వృధా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఆ విధంగా మనం జాతీయ ఆదాయాన్ని కోర్ కంటెంట్గా చూస్తాం. అయితే ఇందులో మరి కరెంట్ ఏంటి సార్ అంటే మీరు అనుకుంటున్నారు కరెంట్ ఎకానమీ అంటే కరెంట్ అఫైర్స్ లాగా ఎకానమీ ఉంటుందేమో అనుకుంటున్నారు. మీరు కరెంట్ అఫైర్స్ లాగా ఉంటుందేమోనని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఉండదు. కరెంట్ ఎకానమీ అనేది దానికి రిలేటివ్గా, ఇప్పుడు జాతీయ ఆదాయానికి రిలేటివ్గా ఉంటుంది. ఏంటి ఉంటుందంటే ఇంతకుముందు మనం జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టేటప్పుడు ఏం చూసేవారం అంటే ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఇంతకుముందు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకునేవారు. అంటే ఏంటి? కారకాల పద్ధతి ద్వారా తీసుకునేవారు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని మార్కెట్ ప్రైస్లో లెక్కిస్తున్నారు. అయితే మరి మీరు నేర్చుకున్న ఫార్ములా ప్రకారం ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే మార్కెట్ ప్రైస్ కావాలి అంటే ఇంతకుముందు ఫ్యాక్టర్ కాస్ట్లో లెక్కించేవారు, ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో లెక్కిస్తున్నారు. అంటే మనకి మార్కెట్ ప్రైస్లో లెక్కిస్తున్నారు కాబట్టి మార్కెట్ ప్రైస్ కావాలంటే ఇంతకుముందు మీరు నేర్చుకున్న దాని ప్రకారం ఫ్యాక్టర్ కాస్ట్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీలు తీసేస్తే మార్కెట్ ప్రైస్ వస్తుంది. అవునా? కానీ ఇప్పుడు మెథడాలజీ మార్చారు. ఇప్పుడు ఈ లెక్కించే విధానాన్ని మార్చారు. ఎలా చేశారు అంటే మార్కెట్ ప్రైస్ కావాలంటే ముందు బేసిక్ ప్రైస్ కడుతున్నారు. ఈ బేసిక్ ప్రైస్ ఎలా వస్తుందంటే ముందు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటో చూడండి. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే భూమికి ఇచ్చేటువంటి బాటకం రెంట్, శ్రమకి ఇచ్చేటువంటి వేతనాలు, మూలధనంకి వచ్చేటువంటి వడ్డీ, వ్యవస్థాపనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్, లాభాలు, ఇవన్నీ కలిపితే ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి బేసిక్ ప్రైస్ని లెక్క కడుతున్నారు. ఈ ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి బేసిక్ ప్రైస్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. అర్థమైంది మీకు? ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫార్ములా మార్చారు.
బేసిక్ ప్రైస్ కావాలంటే ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అన్నాడు. ఏంటి ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే ఏంటంటే, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తికి కావాల్సినటువంటివి ఏంటి, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, వీటి మీద కూడా ట్యాక్స్ వేస్తారు. ల్యాండ్ మీద ల్యాండ్ ట్యాక్స్, రెవెన్యూ ట్యాక్స్ వేస్తాడు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ వేస్తాడు. ఉద్యోగస్తుల మీద ప్రొఫెషన్ ట్యాక్స్ వేస్తాడు. వీటిలన్నిటిని ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఈ ప్రొడక్షన్ ట్యాక్సెస్లో నుంచి ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే ఏంటి, సంస్థలకు ఇచ్చేటువంటివి సబ్సిడీస్ ఏంటి, రైల్వేకి సబ్సిడీ ఇస్తారు, ఫార్మర్స్కి సబ్సిడీ ఇస్తారు, పరిశ్రమలకి ఎంఎస్ఎంఈలకి అంటే మినిమమ్ అంటే మైక్రో మీడియం పరిశ్రమలకి సబ్సిడీలు ఇస్తారు. ఇటువంటి సబ్సిడీలను తీసివేసి ట్యాక్సెస్లో నుంచి ఇటువంటి సబ్సిడీ ప్రొడక్షన్ ట్యాక్సెస్లో నుంచి ఈ ప్రొడక్షన్ సబ్సిడీలను తీసివేసి ఫ్యాక్టర్ కాస్ట్ కలిపితే బేసిక్ ప్రైస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, మార్కెట్ ప్రైస్ కావాలి. ఏంటి కావాలి, మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ కావాలంటే ఈ బేసిక్ ప్రైస్కి ప్రొడక్ట్ అన్నాం, ఇంతకుముందు ప్రొడక్షన్ అన్నాం, ఇప్పుడు ప్రొడక్ట్ ట్యాక్సెస్ కలిపి ప్రొడక్ట్ సబ్సిడీస్ తీసివేయాలి. ప్రొడక్ట్ సబ్సిడీస్ తీసివేయాలి. బేసిక్ ప్రైస్లో నుంచి ప్రొడక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే, ప్రొడక్ట్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇవన్నీ అనమాట, పెన్, పుస్తకం, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ట్యాక్సెస్. ఏంటి వేస్తారు, వీటి మీద జిఎస్టీ కానీ లేదంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ వేస్తారు. ఈ యొక్క ట్యాక్సెస్ని కలిపి సబ్సిడీలు, ఉదాహరణకి రైస్ మీద సబ్సిడీ ఇచ్చారు అనుకోండి, దాన్ని తీసేయాలి. ఫెర్టిలైజర్ మీద సబ్సిడీ ఇస్తారు, దాన్ని తీసేయాలి. ఈ విధంగా ప్రొడక్ట్ మీద ఇచ్చేటువంటి సబ్సిడీలు తీసివేయాలి. ప్రొడక్ట్ మీద వేసేటువంటి ట్యాక్స్లను కలిపి ప్రొడక్ట్ మీద వేసేటువంటి సబ్సిడీలు తీసివేస్తే మార్కెట్ ప్రైస్ వస్తుంది. దీన్ని ఇప్పుడు జాతీయ ఆదాయంలో తీసుకుంటున్నారు. ఇంతకుముందు దేన్ని తీసుకునేవారంటే ఈ ఫ్యాక్టర్ కాస్ట్ని తీసుకుంటే, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ని తీసుకుంటారు. మీకు బిట్ ఇక్కడి నుంచి వస్తుంది. అంతేగాని జీడిపి ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఫార్ములా నుంచి రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఏదైతే కొత్తగా ఇందులో వచ్చిందో దాని మీద మీకు బిట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప, మీరు పాతది నేర్చుకున్నటువంటి వాటి మీద బిట్ రావడానికి ఉన్న అవకాశాలు తక్కువ. రాదని నేను అనట్లేదు, బట్ అవకాశాలు తక్కువ ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ అనేది మారిపోయింది. కాబట్టి ఇవన్నీ మీకు తెలియాలంటే నేను ఇవన్నీ కూడా ఏదైతే మార్పు వచ్చిందో నేను ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ద సిలబస్ దాటి మీకు చెప్పను. యూనిట్ మనకు ఉన్నటువంటి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి యూనిట్, దానికి సంబంధించిన కరెంట్ అంశాలు మాత్రమే చెప్తాను. కరెంట్ అంశాలు అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఎకానమీ అనేది ఒక సబ్జెక్టుగానే చదువుకోవాలి మీరు. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే గ్రూప్ 2 ప్యాటర్న్ మారిందో, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్యాటర్న్ మారిందో, వాళ్ళు ఏం చేస్తారంటే పాత పుస్తకానికే ఒక్కొక్క యూనిట్కి ఒక 2 కరెంట్ ఈవెంట్స్, 2-3 కరెంట్ ఈవెంట్స్ కలిపి ఆ పుస్తకాన్ని మరలా సేల్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు, కొత్త ఎడిషన్ కదా అని చెప్పేసి దాన్ని మరలా తీసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం మీరు కరెంట్ ఎకానమీ అనేది ప్రతి యూనిట్కి దానికి సైమల్టేనియస్గా కరెంట్ ఎకానమీ అనేది ఒక సబ్జెక్టుగా చదువుకుంటేనే మీరు ఎక్కువ మార్కులు సాధించగలరు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 30 బిట్లకి ఇంచుమించు 27-28 బిట్లు కరెంట్ ఎకానమీ వచ్చాయంటే మరి దానికి ప్రాముఖ్యతను మీరు గుర్తించాలి. ఈ విధంగా మనకి నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియాలో మెథడాలజీ మారింది. అదేవిధంగా ఇంతకుముందు ఆర్బీఐ డేటా తీసుకునేవారు, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డేటాను తీసుకుంటున్నారు. బేస్ ఇయర్ కూడా మారింది, 2011-12 మార్చడం జరిగింది. ఇటువంటి కరెంట్ ఎకానమీ అంశాలన్నీ కూడా మీరు ఈ యొక్క నేషనల్ ఇన్కమ్లో చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ రెండవది ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే వృత్తుల వారి వ్యవస్థ. అంటే ఏ వృత్తి వారు ఏ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, వ్యవసాయ రంగంలో ఎంతమంది, పారిశ్రామిక రంగంలో ఎంతమంది, సేవా రంగంలో ఎంతమంది, ఇందులో ఉమెన్ ఎంతమంది పనిచేస్తున్నారు. ఇందులోనే మీరు కోర్ కాన్సెప్ట్లు ఏం నేర్చుకుంటారు, శ్రామిక శక్తి అంటే ఏమిటి, అదేవిధంగా వర్కింగ్ ఫోర్స్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. ఇందులో అవన్నీ కూడా కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట, కోర్ కాన్సెప్ట్స్ అవన్నీ. శ్రామిక శక్తి అంటే ఏమిటి, లేబర్ ఫోర్స్ అంటే ఏమిటి, వర్క్ ఫోర్స్ అంటే ఏమిటి, వీటి మధ్య నిష్పత్తి ఏంటి, ఇవన్నీ కూడా మహిళల యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీరు కోర్ సబ్జెక్టులో నేర్చుకుంటారు. మరి ఇందులో కరెంట్ ఎకానమీలో ఏం నేర్చుకోవాలి, ఈ లేబర్కి సంబంధించి భారత ప్రభుత్వం అనేక అంశాలని వీళ్ళకి ప్రవేశపెడుతుంది. ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఏంటి అటల్ పెన్షన్ యోజన, వాళ్ళకి శ్రమ్ జన్ధన్ యోజన, శ్రమ్ పోర్టల్,
శ్రమ్ పోర్టల్, అదేవిధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్లో వస్తాయి. వీటిలన్నింటినీ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. అంతేగాని శ్రామిక శక్తి, లేబర్ ఫోర్సు, ప్రధాన శ్రామికులు, వైట్ కాలర్ శ్రామికులు, బ్లూ కాలర్ శ్రామికులు, ఇవన్నీ కూడా చదవాలి. కానీ ఇప్పుడు అందులో నుంచి బిట్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. లేబర్కి సంబంధించి ఇవన్నీ చదువుకొని రావాలి. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా శ్రామిక చట్టాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. 2020లో మొత్తం శ్రామిక చట్టాలన్నింటినీ, కనీస వేతన చట్టం, ఇట్లన్నింటినీ కలిపేసి ఒక్కొక్క చట్టం కింద తీసుకొచ్చింది 2020లో. వాటిలన్నింటినీ గమనించాలి. అది మనకు సంబంధించినటువంటి ఆక్యుపేషనల్ ప్యాటర్న్లో మనకి ఇచ్చేటువంటి ప్రశ్నలు. అంతేగాని ఈ వ్యవసాయ రంగంలో ఎంతమంది శ్రామికులు, 2021 డేటా, 18 డేటాలు, ఇవన్నీ కూడా మీకు పరీక్షలో రావు. మీకు దొరుకుతున్నటువంటి పుస్తకాల్లో అవి మాత్రమే ఉన్నాయి. అవే కానీ మీరు చదివితే మాత్రం మీరు క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేరు. నేను క్లియర్గా చెప్తున్నాను. అర్థమైంది మీకు? అది ఆక్యుపేషన్ ప్యాటర్న్. సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఇది మనం ఏంటంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్. ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వము జాతీయ ఆదాయ లెక్కలు ప్రచురిస్తుంది. ఈ సంవత్సరం కూడా ప్రచురించింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఎంత జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంది, పారిశ్రామిక రంగం ఎంత చేస్తుంది, సేవా రంగం ఎంత చేస్తుంది, అందులో ఉన్న సబ్ రంగాలు కూడా ఒక్కొక్కటి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి జాతీయ ఆదాయానికి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మీకు జాతీయ ఆదాయంలో వచ్చే బిట్లు ఇందులో నుంచి ఎక్కువ బిట్లు అడుగుతాడు. ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏది తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా చూడాలంటే చిన్న చిన్నవి కూడా అడిగేస్తాడు. గనులు ఎంత ఇచ్చేస్తున్నాయి, పర్సంటేజ్లు. ఇందులో మనకి కాన్స్టెంట్ ప్రైస్ ఉంటుంది, కరెంట్ ప్రైస్ ఉంటుంది. అంటే ప్రస్తుత ధరల్లో మరియు స్థిర ధరల్లో ఉంటాయి. రెండు కూడా టేబుల్స్ నేను చెప్తాను. ఆ రెండు కూడా చదువుకుంటే మీకు సరిపోతుంది. ఇది మొట్టమొదటిదైనటువంటి నేషనల్ ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. రెండవది ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా చెప్పుకున్నాం. మూడవది ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ లేదా డబ్బు ద్వారా కొలిస్తే దాన్ని ఆర్థిక వృద్ధి అంటారు. అంటే ఎంత జాతీయ ఆదాయం వస్తుంది ఏంటంటే ఆర్థిక వృద్ధి. ఆర్థిక అభివృద్ధి అంటే మనుషుల యొక్క అభివృద్ధి కూడా, అంటే వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. ఇందులో చదివేటప్పుడు మీరు స్టాక్ ఏం చదువుతారంటే ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, వీటిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు ఏంటి, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇటువంటి సిద్ధాంతాలు పాత ఎకనామిస్టులు మనకు చెప్పారనమాట. బిగ్ పుష్ సిద్ధాంతం అని, ఇవన్నీ కూడా ఒకేసారి ఎక్కువ డబ్బులు పెట్టాలని ఒకళ్ళు, ఒక్కొక్క రంగంలో కొద్ది పెట్టాలని ఒకరు, ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలు లేదా ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటారు. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అవన్నీ అందరూ చదువుతారు. మొత్తం యాస్పిరెంట్స్ అందరూ, గ్రూప్ యాస్పిరెంట్స్ అందరూ మార్కెట్లో దొరికిన పుస్తకాలు అన్నీ చదువుతారు. మరి మీరేం చదవాలి ఇందులో మెయిన్ ఏంటంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిలో ఇప్పుడు ప్రెజెంట్ ఆర్థిక వృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని మెజర్ చేసేటువంటివి ఏంటి, అక్కడ మీకు చెప్పేది మ్యాక్సిమం ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిలో మీకు మార్కెట్లో దొరికే పుస్తకాల్లో HDI మాత్రమే చెప్తారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సే కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ వంటి ఇండెక్స్లన్నీ కూడా మనం చూసుకోవాలి అక్కడ. అంటే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది వివిధ దేశాలతో పోలిస్తే అని చెప్పి ఆ ఇండెక్స్లు చూసుకుంటూ, ఆ ఇండెక్స్లో భారతదేశ స్థానం చూసుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే మీరు ఈ యూనిట్లో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు అనమాట. ఆ విధంగా అదేవిధంగా పావర్టీని కూడా చూసుకోవాలి. డెవలప్మెంట్లో ముఖ్యమైనటువంటి పావర్టీ ఎంత తగ్గితే ఆ దేశం అంత డెవలప్ అయినట్టు. ఆ విధంగా పావర్టీని చూస్తూ, ఇందులో వచ్చినటువంటి కొంచెం పథకాలను చూస్తూ, అదేవిధంగా ఇండెక్స్లను చూస్తూ వెళ్తే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీరు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. మీకు చెప్తున్నా, బాగా ఆలోచించండి. ఎకనామిక్ ప్లానింగ్ అంటే అది పెద్ద చాప్టర్. ఆ చాప్టర్ని చదవకండి మీరు, చాలా సింపుల్గా. ఎందుకంటే ప్రణాళికలు ముగిసిపోయాయి కాబట్టి 12 పంచవర్ష ప్రణాళికలు, వాటి కాలము, వాటి యొక్క టార్గెట్ అచీవ్మెంట్, ఎంత పర్సంటేజ్ టార్గెట్, ఎంత పర్సంటేజ్ అచీవ్మెంట్, దాన్ని ఎవరు రూపొందించారు, అందులో ఉన్నటువంటి ఆ ప్లానింగ్లో ఉన్నటువంటి పథకాలు, ఇంపార్టెంట్ పథకాలు, ఒక్క 4-5 పథకాలు ఇంపార్టెంట్, అలా చదువుకున్నట్టు తప్ప దాన్ని ఒక యూనిట్గా పెద్ద పుస్తకం వేసుకొని, ఆ ప్రణాళికలు పెద్ద పుస్తకం వేసుకొని మాత్రం చదవకండి దయచేసి. ఎందుకంటే ఎకానమీ అనేది 75 మార్కులకు మాత్రమే. ఒక యూనిట్ నుంచి మనకి 5 యూనిట్లు ఉన్నాయి.
ఒక యూనిట్ నుంచి 15 బిట్లు ఎక్స్పెక్ట్ చేయండి. 15 బిట్లలో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయో చూడండి. అదేవిధంగా ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎకానమీలో రెండో యూనిట్, మూడో యూనిట్ చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి ఇంకెక్కువ బిట్లు వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదవండి తప్ప ఎక్కువ చదివేసి పనికిరానిది ఎక్కువ చదివేసి పనికొచ్చింది వదిలేసి మాత్రం చేయకండి. ఇందులో మనకి స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియాలో ఆ విధంగా మీరు ప్రణాళికల గురించి చదువుకోండి. ఇదంతా కూడా కోర్ సబ్జెక్టే. ఎక్కడైనా మీకు ప్రణాళికలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. తర్వాత మీకు న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991. భారతదేశం అనేది 1991 టైంకి చాలా దీనమైన స్థితిలో ఉంది. అంటే కనీసం విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి 9 రోజులు కూడా సరిపోవు అనమాట. అంటే 1 వీక్ కూడా 9 రోజులే కాదు, 1 వీక్ కూడా సరిపోవు. అంటే మన ట్రేడ్ వస్తుంది, వాళ్ళకి మనం చెల్లించాలి. చెల్లించినటువంటి నిల్వలు అనేవి బాగా ఇబ్బందులకి గురైంది. అప్పుడు 1991 సంవత్సరంలో మీకు తెలుసు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు కలిసి ఈ యొక్క ఆర్థిక సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. మనకి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎక్కువ రావాలంటే ఏమవ్వాలి? మన ఎగుమతులు పెరగాలి. మన ఎగుమతులు బాగా పెరగాలి. ఎగుమతులు పెరగాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించారు 1991లో. ఎగుమతులు పెరగాలంటే ఏం చేయాలంటే ముందు రూపాయి విలువని తగ్గించారు. ఉదాహరణకి $1కి 40 రూపాయలు ఇంతకుముందు వచ్చేవి. విలువ తగ్గించారంటే $1కి రూపాయి విలువని ఒక 60 రూపాయలు చేశారన్నమాట. $1కి 60 రూపాయలు వస్తాయి. అప్పుడు ఏం జరిగిందంటే ఒక కుర్చీ విలువ 30 రూపాయలు ఉదాహరణకి. లేదంటే $1 విలువ 40 రూపాయలు ఉండేది, దాన్ని 80 రూపాయలు తగ్గించారు. కుర్చీ విలువ 40 రూపాయలు. అప్పుడు $1కి ఒక కుర్చీ వచ్చేది. ఎప్పుడైతే 80 రూపాయలు తగ్గించారో $1కి 80 రూపాయలు వస్తుంది కాబట్టి అప్పుడు 2 కుర్చీలు రావడం మొదలుపెట్టాయి. అంటే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లు చవకయ్యాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఎగుమతులు పెరుగుతాయి. ఎగుమతులు పెరిగి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం దాన్ని విదేశీ వ్యాపారంలో, అది తగ్గిందనమాట. ఫస్ట్ స్టెప్ అది చేశారు. అది చేయడం వల్ల మనకి రాక్ అనేది అంటే విదేశీ నిధులు అనేవి పెరిగాయి అన్నమాట. తర్వాత ఏం చేశారంటే దిగుమతి సుంకాలను తగ్గించారు. మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే దిగుమతుల మీద సుంకాలు ఎక్కువ వేస్తే, ట్యాక్స్ ఎక్కువ వేస్తే మనకు దిగుమతులు తగ్గితే మన కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ బాగుంటుంది అనుకున్నారు. కానీ అది చాలా తప్పు ఆలోచన తర్వాత తెలుసుకున్నారు. ఎందుకంటే మన దేశంలో టెక్నాలజీ అప్పటికి ఇంకా బాగా అభివృద్ధి చెందలేదు. మన దేశంలో టెక్నాలజీకి సంబంధించినటువంటి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఆ దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల ఏమైందంటే టెక్నాలజీ వస్తువులు, పెద్ద పెద్ద యంత్ర పరికరాలన్నీ ఎక్కువ దిగుమతి అయ్యాయి. అప్పుడు మన దేశంలో పరిశ్రమలు ఎక్కువ స్థాపించబడ్డాయి. పరిశ్రమలు ఎక్కువ స్థాపిస్తే ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ అంతా కూడా ఎగుమతి అవ్వడం వల్ల కూడా మన కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఈ 91 సంస్కరణలోనే మెయిన్ ఏంటంటే దీన్ని ఎల్పిజి అంటారు. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటారు అన్నమాట. లిబరలైజేషన్ అంటే మొత్తం లైసెన్సులు ఎత్తేసారు. ఇంతకుముందు ఒక పరిశ్రమ పెట్టాలంటే బోల్డ్ లైసెన్సులు తీసుకోవాలన్నమాట. అన్ని లైసెన్సులు తీసుకొని ఒక పరిశ్రమ పెట్టే బదులు మనకు కొన్ని సినిమాలు చూపడతారు, పరిశ్రమ పెట్టకపోవడమే మంచిదని చెప్పి అప్పుడు అనుకునేవారు అనమాట. అందువల్ల ఏం చేశారు? పరిశ్రమలకు సంబంధించినటువంటి లైసెన్సులు అన్నింటిలో ఎత్తేసారు. తర్వాత ప్రైవేటైజేషన్, పెట్టుబడుల ఉపసంహరణ, అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి పరిశ్రమలన్నీ కూడా. వాటిలన్నింటిలో కూడా డిజిన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ప్రభుత్వం యొక్క వాటాను అమ్మేసి వాటిని ప్రైవేట్కి అప్పచెప్పారు. దానివల్ల ఏమైందంటే పరిశ్రమ యొక్క సామర్థ్యం పెరిగింది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి వచ్చాడంటే ఏం చేస్తాడు? పరిశ్రమను లాభంలో నడపడానికి చూస్తాడు. అదే గవర్నమెంట్ ఉందంటే గవర్నమెంట్ లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని నడపాలి. ఆ విధంగా ప్రైవేటైజేషన్కి తెరతీశారు. గ్లోబలైజేషన్ అంటే మన పరిశ్రమల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తుల్ని ప్రపంచ ఉత్పత్తుల్లో పోటీగా నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేశారు. మన దేశం నుంచి వివిధ దేశాలకి, వివిధ దేశాల నుంచి మన దేశానికి దిగుమతుల మీద సుంకాలన్నింటినీ కూడా ఎత్తేయడం జరిగింది. దీనివల్ల ఫ్రీ ఫ్లో అంటారు దాన్ని. దీనివల్ల మానవుడు, మూలధనం అన్నీ కూడా విదేశాలకి మనకి ఫ్లో అవ్వడం ప్రారంభించాయి. ఈ విధమైనటువంటి ఆర్థిక సంస్కరణలు చేయడం వల్లే భారతదేశం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరిధిలో ఉంది. పర్చేజింగ్ పవర్ పారిటీ ప్రకారం చూస్తే భారతదేశం అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా గుర్తించబడింది. నెక్స్ట్ మనం చూస్తే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ఏ విధంగా డీసెంట్రలైజేషన్ కిందకి ఏ విధంగా పంపిస్తున్నారు అంటే భారతదేశానికి వచ్చినటువంటి పన్నుల్ని రాష్ట్రాలకు ఏ విధంగా పంచుతున్నారు అనేది మనం ఇందులో చూస్తాం. దీనికోసం ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమించారు. ఆర్థిక సంఘంలో ఏమవుతుందంటే 2 రకాలు ఉంటాయి. వెర్టికల్ డివిజన్, హారిజాంటల్ డివిజన్ అనేది ఉంటుంది.
వెర్టికల్ డివిజన్ అంటే వచ్చే పన్నుల్లో ఎంత వాటాని రాష్ట్రాలకు ఇవ్వాలి. దీన్ని ఆర్థిక సంఘాలు సిఫార్సు చేస్తూ ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన పంచాలి, ఏ రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి తక్కువ ఇవ్వాలి ఏంటనేది చూస్తారనమాట. ఆ విధంగా చూసేటప్పుడు ఏం జరిగిందంటే దక్షిణాది రాష్ట్రాలు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాయి. ఎందుకు కంప్లైంట్ చేశాయి అంటే వాళ్ళు 1971 జనాభా లెక్కలు చూసేవారు. ఇంతకుముందు 15వ ఆర్థిక సంఘంలో 2001 జనాభా లెక్కలు చూస్తామని చెప్పి పెట్టారు. 2011 జనాభా లెక్కలు చూస్తామని చెప్పి పెట్టారు. అప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరం పెట్టాయంటే వీళ్ళు చాలా కార్యక్రమాలు చేపట్టి జనాభాని వీళ్ళు బాగా తగ్గించుకొచ్చారు. దానివల్ల జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళు డబ్బులు పంచితే మరి రాష్ట్రాలు జనాభా తగ్గించినందుకు నష్టపోతాయి కదా. అందువల్ల 15వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే మరొక ఇండికేటర్ని ప్రవేశపెట్టింది. పాపులేషన్ పెర్ఫార్మెన్స్ అంటే జనాభాని ఏవైతే బాగా తగ్గించాయో వాటికి కూడా కొంత శాతం ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ఒక ఇండికేటర్ని లేదా ఒక ప్రమాణాన్ని ప్రవేశపెట్టింది అనమాట. ఈ విధమైనటువంటి వాటి మీద బిట్లు ఎక్కువ వస్తాయి. అంతేగాని 15వ ఆర్థిక సంఘం ఇన్ని కోట్లు ఇచ్చింది, అన్ని కోట్లు ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ఇన్ని ఇచ్చింది, ఆ రాష్ట్రానికి అన్ని ఇచ్చింది, అటువంటివి బిట్లు రావడం అనేది పోయింది. ఈ విధంగా మనం చదువుకోవాలి. 15వ ఆర్థిక సంఘం గురించి మీకు తెలుసు, ఎన్కే సింగ్ గారు ప్రవేశపెట్టారు. అయితే అందులో ముఖ్యమైనది ఏంటంటే అన్ని ఆర్థిక సంఘాలు 5 సంవత్సరాలు పెడితే వీళ్ళు 6 సంవత్సరాలు పెట్టారు. ఎందుకంటే 2020-21 కోవిడ్ వచ్చింది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఇచ్చి మళ్ళీ 21 నుంచి 26 వరకు కూడా వీళ్ళే ప్రవేశపెట్టడం జరిగింది. కొత్తగా 16వ ఆర్థిక సంఘాన్ని కూడా వేశారు. పనగారి అధ్యక్షతను వేశారు. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మీకు చెప్తాను. ఆ విధంగా ఆర్థిక సంఘాలు అనేవి ఏ విధంగా మొదటి ఆర్థిక సంఘం నుంచి ఇప్పటిదాకా కూడా ఏ విధంగా ఫైనాన్షియల్ వచ్చినటువంటి పన్నుల వాటి అనేది బదలాయింపబడుతుంది, అదేవిధంగా గ్రాంట్లు ఏ విధంగా ఇస్తుంది, కేంద్రం అనేది రాష్ట్రాలకు గ్రాంట్లు ఏ విధంగా ఇస్తుంది, దీనిలో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మీరు చూస్తారు. నెక్స్ట్ చివరిది ఏంటంటే నీతి ఆయోగ్. మీకు అందరికి తెలుసు, ఈ నీతి ఆయోగ్ అనేది ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడింది. అయితే మీరు కోర్ కంటెంట్లో ఏం చదువుతారంటే ప్రణాళిక సంఘం స్ట్రక్చర్ చదువుతారు. అధ్యక్షుడు ఎవరు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఎంతకాలం ఉంటారు, ఇవన్నీ కూడా అందులో చదువుతారు. మనం ఏం చదువుతామంటే ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టినటువంటి ఏంటి సమావేశ్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మొత్తం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఉన్నటువంటి వాటిలన్నింటినీ చూస్తుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్. అదేవిధంగా నీతి ఆయోగ్ అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ పథకం, యాస్పిరేషనల్ బ్లాక్స్ పథకం, ఇవన్నీ కూడా మనం కరెంట్ ఈవెంట్స్లో భాగంగా చూస్తాం. మీరు కంటెంట్ చదువుతారు. కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ప్రతి అంశానికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా నేను అప్డేట్ చేసుకుంటూ వస్తాను మన ఛానల్లో. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ప్రతి యూనిట్ కూడా ఏ విధంగా చదవాలనేది మీకు చేసి పెడతాను. ఆ విధంగా చదువుకుంటూ వెళ్ళండి. ఎకానమీలో 75కి మ్యాక్సిమం స్కోర్ 65 to 70 వరకు మీరు చేయడానికి నా వంతు సహకారాన్ని మీకు నేను అందిస్తాను. మీరు కంటెంట్ పూర్తిగా చదువుతూ మీకు దొరుకుతున్నటువంటి మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాల్లో కంటెంట్ చదువుతూ నేను చెప్తున్నటువంటి ఈ యొక్క కరెంట్ ఈవెంట్స్ అనేవి కానీ మీరు అప్డేటెడ్గా ఉంటే అందరికన్నా ఎక్కువ స్కోర్ చేయగలరు. అది మాత్రం నేను చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఎకానమీ బై శ్రీనివాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ దీన్ని పంపించడం వల్ల మీ స్నేహితులు కూడా దీనివల్ల లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.